I'm no different from the rest. You said I'd fly away, but my walls have kept me down. Now I'm lost and I'm afraid. హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము టీవీఎస్ రోనియన్ అయితే చూడబోతున్నాము. సో టీవీఎస్ రోనియన్లో వచ్చేసి మనకి 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ రోనియన్ వచ్చి చాలా రోజులైంది, కొంచెం నేను లేట్గా అయితే చేస్తున్నాను. సో ఈ 4 వేరియంట్స్ కనుక చూసుకున్నట్లయితే రోనియన్ సింగిల్ టోన్ ఒకటి ఉంది, అలాగే రోనియన్ డ్యూయల్ టోన్ ఒకటి ఉంది, అలాగే రోనియన్ ట్రిపుల్ టోన్ ఒకటి ఉంది. సో రోనియన్ ట్రిపుల్ టోన్, అలాగే నెక్స్ట్ 4th వేరియంట్ వచ్చి రోనియన్ ట్రిపుల్ టోన్లో డ్యూయల్ ఏబిఎస్, డాన్ ఆరెంజ్, అలాగే మనకి గ్లాస్ టిగ్రే. ఈ రెండు కూడా మనకి డ్యూయల్ ఏబిఎస్తో వస్తాయి అనమాట. మిగతా రెండు ఏవైతే మనం పైన చెప్పుకున్న రెండు ఉన్నాయో అవి మాత్రం మనకి సింగిల్ ఏబిఎస్తోనే రావడం జరుగుతూ ఉంటుంది. సో మనం బేస్ వేరియంట్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. సో ఈ బేస్ వేరియంట్లో కనుక చూసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,49,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంటుంది. ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి ప్రైస్ అనేది మనకి 1,85,000 రూపాయల నుంచి 1,86,000 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ టైర్స్ కనుక చూసుకున్నట్లయితే మనము సో టైర్ వచ్చేసి మనకి 110/70 ఉంటుంది. ఇది మనకి 17 ఇంచెస్ వీల్ అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లు ఏబిఎస్ అయితే వస్తుంది అనమాట, సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి లార్జ్ డిస్క్ అయితే మనం గమనించవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఏదైతే మనకి 41mm USD4 అయితే మనకి ఫ్రంట్లో సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సస్పెన్షన్ కూడా నాట్ బ్యాడ్, బాగుంది. అండ్ ఏదైతే మనం క్వాలిటీ చూస్తున్నామో బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే కూడా మనకి ఈ బడ్జెట్ రేంజ్లో వెహికల్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి మనకి క్రూజర్ టైప్లో ఉంటుంది, ఒక రేస్ బైకే. ఇది మనకి కేప్ రేసర్ బైక్ అని చెప్పుకోవచ్చు, కంప్లీట్ రేసర్ బైక్ అయితే కాదు. అండ్ ఇది మనకి క్రూజర్కి అయితే మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి ఒక DRL లైట్ అయితే కనిపిస్తుంది, టీ షేప్ DRL లైట్స్ అనమాట. సో LED లైట్ అయితే, ఇది మొత్తం హెడ్ లైట్ అంతా కూడా మనకి LED. అండ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి LED ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదొక మంచిదని చెప్పుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు LEDలు అయితే ఇవ్వడం ఆపేశారనమాట. వీళ్ళు మనకి ఇండికేటర్స్ అన్నీ కూడా మనకి ప్రీ ఇన్స్టాల్డ్గానే వీళ్ళు LEDs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది. హ్యాండిల్ బార్ విషయానికి వస్తే హ్యాండిల్ బార్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక మోనోపాడ్ కన్సోల్ అయితే మనం ఇక్కడైతే చూడవచ్చు, మోనో కన్సోల్ అనేది. సో ఈ కన్సోల్ వచ్చేసి మనకి కొంచెం స్టైలిష్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి హై బీమ్, లో బీమ్, అలాగే మనకి సైడ్ ఇండికేటర్స్కి సంబంధించినటువంటి స్విచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే పాస్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి కన్సోల్ అనమాట, మోనో కన్సోల్. దీన్ని ఒకసారి మనం ఆన్ చేసి చూపిస్తాను. బట్ ఓవరాల్ వ్యూ అయితే చూడండి. ప్రజెంట్ ఇక్కడంతా మనకి ఏవైతే స్పెషల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూసినటువంటి లాక్ సెట్ కీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి యూనిక్ కీస్ అనమాట. లైక్ మనకి ఏవైతే KTM లాంటి వెహికల్స్లో వస్తుంటాయో సో అలాంటి వెహికల్స్కి ఇచ్చేటువంటి లాక్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఇంజిన్ కిల్ స్విచ్, దాని కిందనే మనం మోడ్స్కి సంబంధించినటువంటి స్విచ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి 2 మోడ్స్ అయితే వస్తాయి. ఈ 2 మోడ్ కూడా నేను మీకు కన్సోల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 2 మోడ్లు మనం ఈ స్విచ్ ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి హజార్డ్ కానివ్వండి, అలాగే మనకి స్టార్ట్ కానివ్వండి, ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది. కిక్ స్టార్ట్ అయితే ఇవ్వలేదు. సో చాలామంది అడుగుతున్నారు కిక్ స్టార్ట్ ఎందుకు ఇవ్వట్లేదని. దాని మీద నేను డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇక్కడ కన్సోల్ ఆన్ చేసి చూసినట్లయితే మీకు కన్సోల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ బేస్ వేరియంట్లో మనకి బ్లూటూత్ మిస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే టాప్ ఎండ్ ఉన్నాయో టాప్ ఎండ్లో మాత్రం మనకి బ్లూటూత్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీంట్లో ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మనం కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, అలాగే నావిగేషన్ ఉంది, అలాగే కాల్ అండ్ SMS ఉంది, అలాగే USB ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది, అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, క్లాక్ మీటర్, అలాగే డిస్టెన్స్ ఇండికేటర్ కానివ్వండి, అలాగే లో ఫ్యూయల్ ఇండికేటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు 2 మోడ్స్ అయితే చెప్పాం కదా, ఆ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి లైక్ మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అలాగే ఇంజన్ మనము కంట్రోల్ చేయొచ్చు అనమాట. లైక్ ఇంజన్ అనేది మనకి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం దీంట్లో అయితే చూసుకోవచ్చు. సో ఇంజన్ ట్రాకింగ్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. సో ఇదైతే మనకి ఒక బెస్ట్ థింగ్గా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మోడ్స్ విషయానికి వస్తే మోడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ 2 మోడ్స్ ఉంటాయి, రెయిన్ మోడ్ అలాగే అర్బన్ మోడ్ అయితే 2 మోడ్స్ అయితే ఇచ్చారు. స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీతో వస్తుంది, అలాగే వాయిస్ అసిస్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఎస్టిమేటెడ్ టైం, మనం ఎంతసేపట్లో అరైవ్ అవుతాం అనేది ఎస్టిమేటెడ్ టైం కూడా ఉంటుంది. అలాగే హజార్డ్ ల్యాంప్ ఉంటుంది, అలాగే ట్రిప్ మీటర్ కూడా ఉంటుంది అనమాట. గ్లైడ్ త్రూ టెక్నాలజీతో అయితే మనకి రావడం జరుగుతుంది. అలాగే లెవర్స్ ఏవైతే ఉన్నాయో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే కస్టమ్ విండో నోటిఫికేషన్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కన్సోల్ అయితే చూడొచ్చు, మనకి మోనో కన్సోల్ అనేది ఎంత క్లాసిక్గా ఉందో చూడడానికి. సో చూడడానికి చాలా స్టైలిష్గా ఉందన్నమాట. సో దాని చుట్టూ కూడా మనకి ఇండికేటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా కన్సోల్ అయితే మనకి చూడడానికి ఒక కొత్త ఫీల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ మధ్య మనకి కొంచెం ట్రెండ్లో కూడా ఉంది. రాబోయే కొన్ని వెహికల్స్లో కూడా దీన్ని అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ 200cc దాటినటువంటి అన్ని వెహికల్స్లో కూడా మ్యాక్సిమం మనకి చాలా వెహికల్స్లో అయితే ఇది తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం ట్యాంక్ కనుక చూసుకున్నట్లయితే ట్యాంక్ వచ్చేసి మనకి చాలా బాగుంది. అంటే గ్లాసీ ఫినిష్తో వచ్చిందని చెప్పుకోవచ్చు.
అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ఓవరాల్ వెయిట్ కానీ చూసుకున్నట్లయితే మనకి 160 kgs అనేది దీని ఓవరాల్ వెయిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఏదైతే మీరు సీట్ చూస్తున్నారో ఇద్దరికి పర్ఫెక్ట్గా ఉంటుంది, ముగ్గురు అయితే కూర్చోలేరు అసలు. సో ఇద్దరికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. వెనక మనకి గ్రాబ్ రైల్ కూడా ఉంది, చాలా బాగుంది గ్రాబ్ రైల్ కూడా. డ్యూరబిలిటీ మెయిన్ అసలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. డ్యూరబిలిటీ అయితే మాత్రం ఏమాత్రం అసలు మనకి డ్యూరబిలిటీలో కాంప్రమైజ్ అయినట్లయితే ఏం కనిపించలేదు. చాలా గట్టిగా చాలా బాగుంది డ్యూరబిలిటీ అనేది. సో ఓవరాల్ వెహికల్ అంతా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెయిట్ ఆల్మోస్ట్ మనకి 160 kgs వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి చాలా హ్యాండిలింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి మఫ్లర్ ఉందో సో ఈ మఫ్లర్ చాలా బాగుంది. పైన మనకి ఒక క్రోమ్ ఫినిష్తో మఫ్లర్ అయితే రావడం జరిగింది. బట్ ఇది మనకి కొన్ని రోజుల తర్వాత పెయింట్ పోయే ఛాన్సెస్ కూడా మ్యాక్సిమం అయితే మనకి కనిపిస్తున్నాయి. బట్ ఇది మనకి మఫ్లర్ పైన ఉండేటువంటి ఒక చిన్న ప్యాడే కాబట్టి సో నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో ఇది మనకి 181 mm వరకు ఇచ్చారు. సో లార్జ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం ఇక. సో బ్యాక్ సైడ్ కనుక వచ్చుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టైర్ వచ్చేసి 130/70 టైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో టైర్ వచ్చేసి మనకి కొంచెం పెద్దది, ఇది మనకి 17 inches టైర్ అనమాట. సో రెండు మనకి ట్యూబ్లెస్ టైర్స్. బ్యాక్ సైడ్ మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి ABS అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ ఓన్లీ మనకి డిస్క్ బ్రేక్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని ఇంజిన్ స్పెసిఫికేషన్ నాకు మీకు చెప్పలేదు కదా. సో ఇంజిన్ వచ్చేసి మనకి 4-stroke ఇంజిన్, 4 valve అనమాట. SOHC ఇంజిన్. సో 225.9 cc వస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకి 20.4 PS ఉంటుంది. అటు వచ్చేసి 7750 RPM ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 19.93 Nm టార్క్ ఉంటుంది. అటు వచ్చేసి 3750 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఇకపోతే మనం ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆయిల్ కూలర్ సిస్టమ్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము శారీ గైడ్ అయితే చూసుకోవచ్చు. సో లేడీస్కి చాలా అంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. సో శారీ అయితే లోపలికి వెళ్ళడం కానీ ఇన్ కేసు ఏదైనా డ్రెస్ లాంటివి చైన్లో ఇరుకోవడం, వీల్లో ఇరుకోవడం, సో ఇలా లాక్ అవ్వడం అయితే ఏం జరగదు. సో ఫుట్ రెస్ట్ కూడా మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ చైన్కి కూడా వీళ్ళు కంప్లీట్గా ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెహికల్ అయితే ఓవరాల్గా మనకి స్టాండర్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఒక మంచి వెహికల్. ఎవరైనా మరీ ఇది రఫ్ అండ్ టఫ్గా వాడడానికి అయితే పనికొచ్చేటట్టు అయితే నాకు అనిపించట్లేదు. లేదు మనం క్లాసిక్గా వాడుకోవడానికి అయితే మనకి ఇది చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మోనోషాక్ విత్ 7-step అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ సస్పెన్షన్ అయితే రావడం జరిగింది. ఇకపోతే మనము ప్రోజ్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి నేను అప్పటికప్పుడు నోటీస్ చేసినటువంటి ప్రోజ్ అండ్ కాన్స్ అనమాట. సో ఓవరాల్గా మనము టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత రివ్యూ చేసి అప్పుడు మీకు ప్రోజ్ అండ్ కాన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ప్రోజ్ అండ్ కాన్స్లో కాన్స్ చూద్దాము. కాన్స్ కనుక నోటీస్ చేసినట్లయితే నాకు అనిపించిన ఫస్ట్ కాన్ వచ్చేసి ఇక్కడ మనకి మొత్తం 4 వేరియంట్స్ ఉంటే టాప్లో ఉన్నటువంటి 2 వేరియంట్స్కి మాత్రమే ABS అనేది డ్యూయల్ ABS అనేది ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ 2 వేరియంట్స్కి మాత్రం బేస్లో ఉన్నటువంటి ఫస్ట్ 2 ABS వచ్చేసి మనకి సింగిల్ ABS మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదొకటైతే నాకు నచ్చలేదు. అన్ని వేరియంట్స్లో కూడా మనకి డ్యూయల్ ABS అయితే ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూటూత్ ఆప్షన్, సేమ్ బ్లూటూత్ ఆప్షన్లో కూడా టాప్ ఎండ్ మోడల్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది, బేస్ ఎండ్స్కి అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రోజ్ కనుక చూసుకున్నట్లయితే ఇంజిన్ ట్రాకింగ్ అనమాట. సో ఇంజిన్ ట్రాకింగ్ అనేది మనకి దాని పర్ఫార్మెన్స్ అంతా మనము ట్రాక్ చేయొచ్చు. సో అది వచ్చేసి మనకు ఒక బెస్ట్ థింగ్గా మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్సోల్, మోనోపాడ్ కన్సోల్ మనకి చూడడానికి స్టైలిష్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని ఫీచర్స్ అనమాట. సో దీంట్లో మనకి ఒక టాప్ క్లాస్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి ప్రతి ఒకటి ఉంది, ఒకటి లేదని ఏం లేకుండా మనకి చాలా ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక బెస్ట్ థింగ్ అయితే మనము చెప్పుకోవచ్చు. ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇది వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి ఇప్పుడే ఫ్యామిలీ మెంబర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.